నిన్న కూడా మనం మాట్లాడుకున్నాం. ఆ 2 పత్రికల్లో 3 అంశాలు ప్రధానంగా ప్రతిరోజు ఉంటాయని. ఒకటి, చంద్రబాబు నాయుడు సొల్లు చెప్పేటటువంటిది, సంపద సృష్టించేస్తా, ఈ రాష్ట్రానికి 10 లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చినాయి, లేదా జగన్మోహన్ రెడ్డి గారి మీద బురదలతో 14 లక్షల కోట్ల అప్పులు. ఈ రోజు రాస్తారు. ఇప్పుడు కూడా సిగ్గు ఎగ్గు వదిలేసి ప్రతిరోజు రాస్తూనే ఉంటారు. ఇది కామన్, ఇది ఒకటి కామన్గా ఉంటుంది. 2, చెప్పాను కదా, అపురూపం, అజరామం, అమరావతి, అదిగో అల్లదిగో అమరావతి, అసలు అమరావతి సుందరం, వంపులు తింపులు తిరుగుతున్నాయి, అసలు ఇది రాస్తారు మొత్తం అమరావతి చకచక అని. ఈ 2 కామన్. 3, ఈ 2 అన్నా కొంచెం తక్కువ రాస్తారు. జగన్మోహన్ రెడ్డి గారి మీద బురదలేదు మాత్రం కామన్గా ఉంటుంది. ఈ 3 ఖచ్చితంగా ఆ పేపర్లో లేకుండా వార్త ఉండదు. సేమ్ ఈరోజు కూడా ఆకాంక్షలు తీరేలా అమరావతి, అన్ని వర్గాలు గర్వంగా చెప్పుకునేలా రాజధాని నిర్మిస్తాం, పనుల పునఃప్రారంభ వేడుకలకు కూటమి శ్రేణులు కథలు రావాలి, మోడీ పర్యటనపై మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, కార్యకర్తలతో టెలికాన్ఫరెన్స్. నిన్న 7 చనిపోతే చంద్రబాబు నాయుడు గారికి అక్కడికి వెళ్ళడానికి ఖాళీ లేదు, చాలా బిజీగా ఉన్నాడు. తెలుగుదేశం వాళ్ళందరితో మీటింగులు పెట్టి 5 లక్షల మందిని తరలించాలి కదా, ఆ కార్యక్రమంలో బిజీగా ఉండి దానికి సంబంధించి టెలికాన్ఫరెన్సు. ప్రధాని సభకు 5 లక్షల మంది, అన్ని నియోజకవర్గాలు భాగస్వామి ఉండేలా ఏర్పాట్లు, రాజధాని కోసం వచ్చే వారి కోసం 8,000 బస్సులు, 8 జిల్లాల కంటే 6,600, మిగిలిన 120 జిల్లాలకి 1,400, అంటే 8,000 బస్సుల్లో తరలిస్తున్నారు ప్రజల్ని. ఎన్ని వందల కోట్లు ఖర్చు అయితే రాయాలి కదా దాన్ని కూడా. 8,000 బస్సులు, 8,000 బస్సులు అంటే చిన్న విషయమా? 5 లక్షల మందిని తరలిస్తున్నారంట. అందరి పండగ అదిరేలా, 5 జిల్లాల నుంచి 2.81 లక్షల మంది తరలింపు, మిగిలిన జిల్లాల నుంచి మిగిలిన వాళ్ళు. అది ఇదేంది అందరి పండగ అదిరేలా అండి? అడ్డం పెట్టినప్పుడు అందరి పండగ అదిరిపోయేలాగా ప్రజలు రావాలి కదా, మీరు తరలించడం ఏంది? అందరి పండగ అన్నారు, అదిరేలా అన్నారు. అందరి పండగ అయితే ప్రజలు స్వచ్ఛందంగా వచ్చేస్తారు కదా. 5 లక్షల మందిని బస్సులు పెట్టి 8,000 బస్సులు పెట్టి తరలించాల్సినటువంటి అవసరం ఏముంటుంది? ఏపీకే దేశంలో అత్యధికంగా పెట్టుబడులు వచ్చేసినాయి అంట. నెంబర్ 1 ఏపీ దేశంలో. దేంటో మనుషులు ప్రాణాలను తీసేదాంట, పెట్టుబడిలో కాదు. గుడికి వెళ్తే సేఫ్టీ లేదు, దేవుడి దగ్గరికి వెళ్తే దేవుడి దగ్గరికే పంపించేస్తున్నారు డైరెక్ట్గా. దేవుడిని దర్శనానికి చేసుకుందామని భక్తులు వెళ్తే మీకు దర్శనం వద్దని చెప్పి నేరుగా పైన దేవుడి దగ్గరికే పంపిస్తున్నారు. ఇంత దారుణమైనటువంటి పరిస్థితులు ఈ రాష్ట్రంలో ఉన్నాయి చూడండి. వర్షాపై తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టాలి, భూమి 1,50,00,000 కేటాయించాం. మీరు తప్పుడు ప్రచారం చేస్తున్నారు ముఖ్యమంత్రి గారు. వర్షాకి 50,00,000కి ₹1,00,00,000 కేటాయిస్తే జీవో ఎందుకు ఇవ్వలేదు? టీసీఎస్కి 99 పైసలకి జీవో ఇచ్చినప్పుడు దీనికి జీవో ఎందుకు ఇవ్వాల? అంటే అది కాన్ఫిడెన్షియల్ జీవోగా ఉంచి మీరు ఏదైతే వర్షా అనేటువంటి ఒక ఉల్ఫా కంపెనీ, మీరు ఇప్పుడు వర్షా అన్నారు. ముఖ్యమంత్రి గారు మీరు వెనక్కి తీసుకోవాలి. అంటే మీ కంపెనీ పేరేందో తెలియనంత దిక్కుమాలిన స్థితిలో మీరు ముఖ్యమంత్రికి రాష్ట్రానికి ఉన్నారా? నిజంగా అసలు మీరు ఎట్లా ముఖ్యమంత్రి? ఇది వర్షా కాదు అర్సా అని ఆ కంపెనీ వాళ్ళు చెప్పారు, మీరు వర్షా అంటున్నారు. అంటే కంపెనీ పేరేదో తెలియకుండా మీరు భూములు కేటాయించారంట, దాని మీద మిమ్మల్ని దుష్ప్రచారం చేస్తున్నామంట. సిగ్గుండాలి మాట్లాడటానికి ముఖ్యమంత్రి గారు. ఇది వర్షా కాదు అర్సా అని చెప్పి ఆ ఊరు పేరు లేని అడ్రస్ లేనటువంటి అర్సా బ్యాచ్ వర్షా బ్యాచ్ చెబుతుంది కదా. ఇది ఇంతకీ అర్సానా వర్షానా? మేము తప్పుడు ప్రచారం చేస్తున్నావా? వచ్చే నెలలో ఏదో పథకాలు ఇస్తారంట, రోజు వచ్చే నెల అప్పు రేపులానే ఉంటుంది అది. భక్తులకు అంతరాయం కలుగుతుందని సింహాచలం వెళ్ళలేదు. అబ్బా పెద్ద జోకేశారే, భక్తులకు అంతరాయం కలుగుతుందని వెళ్ళలేదా? ఇలా కూడా చెబుతారా ముఖ్యమంత్రి గారు? అంటే మీ నోటికి ఏదో వస్తే చెప్పేస్తారా? అదే ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళకపోతే దుర్మార్గుడు, దుష్టుడు, నీచుడు ఏం రాసేవాళ్ళు కదా. అమరావతి మీద సమీక్షలు చేయాలి, అందుకని పోలేదని చెప్పండి. నాకు ఇది ముఖ్యం, ముందు 5 లక్షల మంది జనాలను తోలుకు రావాలి, నాకు ఇది ముఖ్యం అని చెప్పండి. దాదాపు ఏర్పాట్లు పూర్తి. మంత్రి నారాయణ సభకు వచ్చేవారి కోసం బస్సులు, కార్లు, 3,000 కార్లు పార్కింగ్కు, 3,000 కార్లు, 8,000 బస్సులు, 500 కోట్ల పైన కదా అవుతుంది. అతిథి దేవో భవ. విజయవాడలో హోటళ్ళన్నీ ఫుల్, ముందే బుక్ చేసిన ప్రభుత్వం. విజయవాడలో హోటళ్ళు మొత్తం కూడా బుక్ చేశారంటే 500 కోట్లు దాటింది ఇప్పుడు మోడీ గారి పర్యటన ఖర్చు. విజయవాడలో హోటల్ గదులన్నీ ప్రభుత్వమే బుక్ చేసిందంట. విజయవాడలో 20 పైగా 2 స్టార్ నుంచి 5 స్టార్ హోటళ్ళు ఉన్నాయి. ఒక్కో హోటల్లో 100 నుంచి 150 గదులు ఉన్నాయి. వాటన్నిటిని ముందే ప్రభుత్వం బుక్ చేసింది. అవి కాకుండా చిన్న హోటల్లో మరో 2,000 వరకు గదులు ఉన్నాయి. వాటిని కింద స్థాయి సిబ్బంది కోసం రిజర్వ్ చేసి ఉంచుతున్నారు. ప్రధాని భద్రతా ఏర్పాట్ల కోసం పోలీసు, ఇతర ఉన్నతాధికారులు భారీగా తరలి వస్తున్నారు. పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు, ప్రముఖులు హాజరు కానున్నారు. వీళ్ళందరి కోసం ప్రభుత్వం బుక్ చేసింది. ఇంకా విజయవాడ సరిపోతే గుంటూరు కూడా బుక్ చేయండి. ఇంకా 5 లక్షల మంది ఎందుకు, 50 లక్షల మందితో పెట్టేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హోటళ్ళన్నీ ప్రభుత్వమే తీసేసుకొని దుబారా ఎలా చేయాలి అని అనడానికి
మీ దగ్గర డబల్ త్రిబుల్ పిహెచ్డి చేయాలి, చేసుకోవచ్చు ఎవడన్నా. ఎంత దారుణం అసలు. వేల కోట్ల రూపాయలు అప్పులు తీసుకుని వచ్చి ఇప్పుడు 1,55,000 కోట్లు అప్పు తెచ్చారు. రోజుకి 500 కోట్లు, నెలకు 15,500 కోట్లు అప్పు తీసుకొని వస్తా ఏం చేస్తున్నారంటే ఇదిగో చూడండి, జరగాలి మళ్ళీ మళ్ళీ శంకుస్థాపన, జరగాలి మళ్ళీ మళ్ళీ దుబారా, జరగాలి మళ్ళీ మళ్ళీ పెళ్లి టైపులో ఈరోజు మీరు చేస్తున్నటువంటి కార్యక్రమానికి పెట్టాలి 100 కోట్లు దుర్వినియోగం మళ్ళీ మళ్ళీ. ఇది ఆంధ్రప్రదేశ్లో జరుగుతుంది. ఎంత దారుణం. వేల కోట్ల రూపాయలు ఎలా తగలేస్తున్నారో చూడండి ప్రజల సంపదని. మంచి నీళ్ళలాగా ఖర్చు పెట్టేస్తూ ఉన్నారు, వాళ్ళకి సంబంధాలకు దోచిపెడుతున్నారు. ఇప్పుడు ఈ హోటల్ ముసుగులో కొంత మొత్తం ఇప్పుడు అమరావతి పేరుతో దాదాపుగా 100 కోట్లు దోచుకునే కార్యక్రమే ఉంటుంది వీళ్ళు ఖర్చు పెట్టే దాంట్లో ఖచ్చితంగా. ఎందుకంటే కాంట్రాక్టులకు అడ్డగోలుగా ఇచ్చేస్తారు కదా, మొబిలైజేషన్ అడ్వాన్సులు ఆల్రెడీ ఎంత ఇచ్చారో తెలియదు, లెక్కలేదు ఇప్పటివరకు. సో ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈరోజు ప్రధానంగా మనం చర్చించుకోవాల్సినటువంటి అంశాల్లో మేజర్గా ఈ 2 అంశాలు ఈరోజు ఉన్నాయి.